2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన ఉద్యోగాల ఖాళీలన్నీ భర్తీ చేస్తామని లోకేష్ గారు పాదయాత్ర సందర్భంలో కూడా ఉద్యోగాల సందర్భంలో కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సరం ఉంటుంది. ఆశా వర్కర్లు, కాంపౌండర్లు, ఇంకా కొన్ని అంగన్వాడీ శాఖలలో ఇవన్నీ కూడా సంవత్సరంలో కొంత చేస్తారనడం జరిగింది. మళ్ళా ఇప్పుడు కొత్తగా ఒక విభాగీ జాబితాలను ప్రయత్నించినారు. ఇందులో చాలా మంది గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి, హోంశాఖకు సంబంధించినవి ఉన్నాయి, గ్రూప్ 2 ఉన్నాయి, ఇంజనీరింగ్ ఉన్నాయి. ఇదే మాదిరిగా పాఠశాల ఇంటర్ విద్య మొత్తం ఉద్యోగాలు 10,60,60 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉండబడిన అన్ని ఖాళీలను ప్రతి ఒక్కదాన్ని కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఇంత లోపల మధ్యన రిటైర్ అయిన ఖాళీ స్థానాలను కూడా మళ్ళీ భర్తీ చేసేదానికి ప్రభుత్వం నిర్ణయించి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ మాదిరిగా గతంలో డిఎస్సి ఆశా వర్కర్లు ఇవన్నీ కొంతమంది కాంపౌండర్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు వచ్చే పోస్టులు దాదాపు ఉన్నత విద్యకు సంబంధించి 1,500 ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్ 1కు సంబంధించి 91, హోంశాఖకు సంబంధించి 2,778, ఇతర శాఖలకు 928, గ్రూప్ 2 750, ఇంజనీరింగ్ 503, ఇతర శాఖలు 506, పాఠశాల ఇంటర్ విద్యలకు సంబంధించి 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. కాబట్టి దీంట్లో అర్హులైన ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి అవకాశం కల్పిస్తూ మరి దీనికి సమయాన్ని కూడా కేటాయిస్తూ రావడం జరిగింది. అన్ని ఒకటేసారి గుంపగత్తగా పెట్టాలనేది లేకుండా కొంత విడతల వారిగా దీని ఉద్యోగాల కోసం అప్లై చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల నియామకాలు చేపట్టడం జరిగింది. కాబట్టి గతంలో కంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ ఉద్యోగంలో ఈ సచివాలయ ఉద్యోగస్తులు తప్పక ఒక్క పోలీసు రిక్రూట్మెంట్ కానీ, ఒక టీచర్ల పోస్టింగ్లు కానీ, ఏ లెక్చరర్లు కానీ ఎక్కడ కూడా ఆయన జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేసిన సందర్భం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ ఇప్పటికే కొన్ని వేల ఉద్యోగాలు చేయడం జరిగింది. మళ్ళా కొత్తగా ప్రతి సంవత్సరము రిక్రూట్మెంట్ కొత్తగా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇంత భారీ స్థాయిలో ఈ ఉద్యోగాల నియామకాలు చేపట్టడం అనేది కూటమి ప్రభుత్వ గొప్పతనం. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నది. ఇండస్ట్రీ ఇప్పుడు దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని వచ్చే ప్రయత్నం మరి ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ చేయడం జరిగింది. దీంట్లో సుమారు ఈ 3-4 సంవత్సరాల్లో వాటిని వచ్చి ఇండస్ట్రీస్ పెట్టే సందర్భంగా 25 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకోటి ఇప్పుడిప్పుడే మొట్టమొదటి మొదలయ్యి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ పెట్టేదానికి ఇంకోటి రావడం జరిగింది. ఇప్పటికీ ఒక 3-4 నుంచి 3-4 ముగ్గురు గారికి స్థలాల సేకరణ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. త్వరలోనే వాళ్ళకి మొదలుపెట్టి సంవత్సరం కాలంలో వాళ్ళ ఇండస్ట్రీస్ పూర్తి చేస్తే సుమారు ఈ 2029 కంటే 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాని కోసం ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. నిరంతరాయంగా ఇండస్ట్రీస్ పెట్టే వారికి ఒక వారం రోజుల లోపలే స్థలం ఇవ్వడం కానీ, అదే మాదిరిగా కరెంటు సప్లై కానీ, ఆ ప్రాంతంలో ఏదైనా మౌలిక వసతులు కావాలంటే కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంత భారీ స్థాయిలో ఇండస్ట్రీస్ పెట్టుబడిదారులు వచ్చిన దానివల్ల 25 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చే అవకాశం ఉంది. మరి నిరంతరం మన ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి పెట్టుబడులు పెట్టే వాళ్ళు నిరంతరం పర్యవేక్షించి మా రాష్ట్రానికి రండి అని ఇక్కడ భారత ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రండి, మౌలిక వసతులు మీకు కల్పిస్తాము, ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఉండకుండా చూసే బాధ్యత భరోసా చెప్పి వాళ్ళందరినీ నమ్మకం చెప్తారు. కాబట్టి ఇంత భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టడం అనేది గతంలో ఎప్పుడూ లేదు. ఈ కూటమి ప్రభుత్వమే ఇంత భారీ స్థాయి
ఉద్యోగాలు నియామకాలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి గతంలో ప్రభుత్వం మాదిరిగా ఏదో ప్రకటించి పరీక్షలు జరగకుండా లేదా వాళ్ళ గ్రూప్ 1 సర్వీస్ వాళ్ళకు కొన్ని అక్రమాలు జరిగినాయి, ఉద్యోగాలు ఇచ్చకుండా వెనక్కి పంపించడం కూడా జరిగింది. ఇటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రణాళికబద్ధంగా 3-4 దఫాలు ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి నియామకాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. యువత అందరూ కూడా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళందరి కోసం ఇది ఒక మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని మీ యొక్క ఎడ్యుకేషన్ మీ యొక్క సమర్థతను ప్రూవ్ చేసుకునే పరిస్థితుల్లో మీరు పార్టిసిపేట్ చేసి ఉద్యోగాల్లో మీరు తప్పనిసరిగా ఉద్యోగాలు సంపాదించాలని కోరుకుంటున్నాను. మా ప్రభుత్వ అభిప్రాయం కూడా ఇదే. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్న దానికి మనం కుటుంబ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం.